పుష్ప 2 విడుదలై వారం దాటుతున్నా కూడా ఇంకా ఎక్కడ చూసినా ఆ చిత్రం గురించే టాక్ వినిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది పుష్ప 2 ది రూల్. ఇక ఈ చిత్రం 1000 కోట్లకు పైనే వసూలు చేస్తుంది. ఈ క్రమంలో ఓ వార్త సామాజిక మాధ్యమాల వేదికగా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ చక్కర్లు కొడుతుంది. ఇక దీనిపై ఆయన టీం స్పందించింది. ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రం పైన ఆసక్తి తగ్గుతుందట. ఆసక్తిని పెంచడం కోసం న్యూస్ పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాము అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని. అవును, అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని అంటున్నారు. ఈ టాక్ ఎవరో అనడం లేదు. సోషల్ మీడియాలో ఎవరు క్యాజువల్ గా పెట్టినా కూడా వైరల్ గా మారుతుంది. అల్లు అర్జున్ టీం తరపున ఒక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు కేవలం అసత్య ప్రచారాలే. ఇలాంటి వార్తల్ని నమ్మొద్దు అంటూ ఆయన ఏ రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు. అది తప్పుడు సమాచారం, నమ్మొద్దు. మేం చెప్పని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని మీడియా సంస్థలు ప్రజల్ని కోరుతున్నాం. అల్లు అర్జున్ కి సంబంధించిన అధికారిక ప్రకటనలు ఆయన టీం మాత్రమే విడుదల చేస్తుంది. వాటిని మాత్రమే నమ్మండి అంటూ అల్లు అర్జున్ టీం రిప్లై ఇచ్చింది. ఇక్కడ కొందరి వాదన ఏంటంటే పుష్ప 2 సినిమాపై ఆసక్తి తగ్గుతుందనుకొని ఇలా ఏదో ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తే అందరినీ ఆకర్షించొచ్చని, ఇదంతా ఒక ప్లాన్ అని అంటున్నారు. అయితే ఇది ఎవరి గురించి తీసుకువచ్చారు? అంత పెద్ద సీరియస్ గా స్పందించాల్సినటువంటి సీన్ ఏముంది? అయితే ఒక కాంట్రవర్సీ సృష్టిస్తే బెటర్. మొన్న ఈ 1000 కోట్ల రూపాయల కాంట్రవర్సీ తీసుకురావడానికి ఒకటి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరొక కాంట్రవర్సీ కిందకి స్టేట్మెంట్ ఇచ్చారేమో చూడాలి మరి. మొత్తానికి పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట ఈ చిత్రానికి సంబంధించి న్యూస్ వినిపిస్తూనే ఉన్నది. అయితే నిన్నటి రోజు నుంచి పుష్ప 2 సినిమా కలెక్షన్స్ కాస్త తగ్గాయి అనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇలా చేస్తున్నారేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.